అంటే 7 నెలల తర్వాత సక్సెస్ అయింది కదా. అవును. సక్సెస్ అయ్యి దాని నుంచి ఒక రెవెన్యూ ఇంత అమౌంట్ వచ్చింది అని ఫస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది, ఆ అమౌంట్ చూడగానే మీలో కలిగిన హ్యాపీనెస్ ఎంత? ఫస్ట్ అమౌంట్ 60K వచ్చిందండి. ఓ అది ఎన్ని months తర్వాత? 7 months. 7 2 months కి మానిటేషన్ అయిపోయింది. ఓకే ఓకే. అంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాట్సాప్ రీచ్ అయిపోయాం. అదంతా కూడుకొని మనకి డిసెంబర్లో వచ్చింది 60K వచ్చింది. డిసెంబర్ 6న రాగి ముద్ద నాటుకోడి పులుసు రాయలసీమ స్పెషల్. అవును, దాంతోనే మన వీడియో హిట్ అయింది. మిడ్ నైట్ వచ్చేస్తున్నాయి కామెంట్స్ అన్ని సడన్ గా, ఏంట్రా ఏమవుతుంది అనూహ్యంగా. దాంతో పాటు మిగతా వీడియోలు అన్ని కూడా బాగా లేచింది. వెంటనే నెక్స్ట్ ఏదైతే వీడియో పెట్టామో గుడ్డు పులుసు అని పెట్టాము, అది 1 డేలోనే 1 lakh వచ్చింది. నాకు ఇంకా అర్థమైపోయింది ఇంకా ఆగదని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు గ్రాఫ్ అనేది తగ్గలేదు. ఒక విషయం అమ్మా, ఎప్పుడైతే ఛానల్ పెట్టాలని మా అబ్బాయికి ఆలోచన వచ్చిందో, నా ఈ ఫ్యూచర్, ఈ రోజున నా ఫ్యూచర్, నా ఛానల్ ఫ్యూచర్ అంతా మా అబ్బాయి ఆ రోజు చెప్పాడు. ర్యాండమ్ గా చెప్పి అనుకుంటాం కదా, 1 million కొడతాం, ఇది ఇలా ఉంటది మనం సక్సెస్ అయితే. కానీ మనం బూస్టప్ చేసుకొని చేయకపోతే అది కష్టం. డాడీ గివ్ అప్ చేశారు. డాడీ యాక్చువల్ గా ఒక 10 వీడియోస్ తర్వాత గివ్ అప్ డాడీ. అవునా? అంటే హోటల్ చేస్తూ ఇది 30 km డిస్టెన్స్ మేము బండి మీద వెళ్ళాలి. అప్ అండ్ డౌన్ 60 km వెళ్ళి యాక్చువల్ మార్నింగ్ అంతా హోటల్లో సరుకు అంతా రెడీ చేసేవాళ్ళు. అంతా అమ్మకప్ప చెప్పి నేను నాన్న బండి వేసుకొని కర్నూలులో మీరు చూసిన లొకేషన్కి వెళ్ళి అక్కడ వంట చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ డాడీ రుబ్బులు వేసుకునేవాళ్ళు. ఈవినింగ్ వచ్చి రుబ్బులు వేసుకొని పడుకొని మళ్ళీ అలా ఉండేది. వీడియో ఉంటే అలా ఉండేది అనమాట మా షెడ్యూల్. సో మా రొటీన్ అలా ఉండేది. అలా చేయలేకపోయారు అనమాట. కొన్ని రోజుల తర్వాత ఒక 10 వీడియోలు తీసిన తర్వాత అవ్వదులేరా, లైట్ చేసుకో, ఇది నువ్వు పెళ్ళిళ్ళు చేసుకో, అట్లా అదే నేను వెడ్డింగ్స్ చేసుకో, ఫోటోగ్రఫీ అని అన్నారు. లేదు డాడీ 10 తీసినాం కదా, 1 year వెయిట్ చేద్దాం డాడీ. అప్పటికి ఇది 3 months అవుతుంది అనమాట. 1 year అప్పుడు నెలకు 3 వీడియోలు పెట్టేవాడిని. మన దగ్గర తక్కువ వీడియోస్ ఉండే, అందులో సైమల్టేనియస్ గా వెడ్డింగ్స్ చేసేవాడిని. అవి ఇది మేనేజ్ చేసుకోలేకపోయేవాడిని. సో డాడీ ఉండి గివ్ అప్ చేశారు. డాడీ పుష్ చేసుకుంటూ వచ్చా. 1 year డాడీ 3 నెలలు అయింది కదా, చేసుకుందాం పదా అంటే. ఇప్పుడు ఏం చేద్దాం లంకలు ఆపేద్దాం మరి కొన్ని రోజులు. లేదమ్మా, ఇప్పుడు ఆపేసి నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే మా పిల్లలు సెట్ అవ్వాలి కాబట్టి పికిల్స్ ప్లాన్ చేస్తున్నాం. నాన్ వెజ్ పికిల్స్. నేను జనరల్ గా జోక్ చేసేదాను, మీరు ఆపితే సబ్స్క్రైబర్స్ ఊరుకుంటారా? అమ్మో. ఫుడ్ ఆన్ ఫార్మ్ బ్యానర్ మీద నాన్ వెజ్ పికిల్స్ చేయాలని చెప్పి ఒక గట్టి ఆలోచన ఉందమ్మా. ఆఫ్లైన్ ప్లాన్ ఆన్లైన్ కూడా పెట్టచ్చు కదా. ఐ మీన్ అది మాకు ఆఫ్లైన్, అది అంటే ఆఫ్లైన్ యూట్యూబే కాకుండా ఆఫ్లైన్ ఏదైనా ఒక బిజినెస్ చేయాలని చెప్పి ఒక గట్టిగా నిర్ణయించుకున్నాం. సో ప్లాన్ చేస్తున్నామండి ఒక 3 months లో. ప్లాన్ అది మాకు. సో మీ అమ్మగారి పికిల్స్ మాకు వస్తాయి అన్నమాట. అవునవును. మా అమ్మగారు టైంలో నాన్ వెజ్ పికిల్స్ లేవు. కానీ పొడులు కానీ వెజిటేరియన్ పికిల్స్ లో మా అమ్మగారు హస్తవాసి చాలా బాగుండేది. అది హస్తవాసి అంటారు చూడు, కొంతమంది మీ చేతితో చేస్తే ఏదైనా అమృతం లెక్క ఉంటుందని. అది మా అమ్మగారి చేతికి వచ్చింది. మా అమ్మగారు సపోజ్ మరి నా మీద ప్రేమతోనో మరి ఆ వారసత్వం నేను పుణికిపుచ్చుకునే నాకు తెలియదు, కానీ నాకు ఆ వారసత్వంలోనే నాకు ఈ హస్తవాసి అనేది నాకు వచ్చిందని నేను అనుకుంటున్నా. 100% మేము కూడా టేస్ట్ చేస్తాం మీ అమ్మగారి పికిల్స్. ఎందుకంటే నేను 3 months లో ప్లాన్ చేస్తున్నామండి. ఒక 3 months ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే విజయవాడలో ఒక రూమ్ లో పెట్టేసుకొని ఆ మిషనరీస్ అన్ని తెప్పించుకొని యూట్యూబ్ లో వీడియో వదులుతాం. పర్టికులర్ గా ఆ ప్రాంతం వరకు అవుట్లెట్ కాదు, అవుట్లెట్ లా పెట్టట్లేదు, జస్ట్ ఆన్లైన్ సర్వీసే. ఫస్ట్ ఆన్లైన్ సర్వీస్. ఫీడ్బ్యాక్ యాక్చువల్ మేము మార్చ్ లో అమ్మాము పికిల్స్. ఒక వీడియో పెడితే మనకి అరౌండ్ ఒక 800 to 1000 orders వచ్చాయి. సరుకు రెడీగా లేదు, చాలా ఇబ్బంది పడ్డాము. కొంచెం అంటే ఏదో 100 వస్తాయి, ఒక 10 kg చేసి పంపించచ్చు అనుకున్నా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డబ్బులు కొడతానే ఉన్నారు అకౌంట్లో. నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాం. అంతా పల్లెటూరులో ఉంటున్నాము, డెలివరీ సర్వీస్ మాకు ఉండేది కాదు పెద్దగా సరిగ్గా. సో చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఏ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు. ఒక 800 orders వరకు మేము పంపించాము, అసలు ఒక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదనమాట. అందరూ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, డెలివరీ లేట్ అయిందని ఇచ్చారు, అంతేగాని టేస్ట్ బాగాలేదు, మీరు లేట్గా వచ్చినా సరే టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. అది నాకు కొంచెం బలంగా ఉంది. ఓకే, టేస్ట్ నచ్చింది అందరికీ. డెలివరీ లేట్ అయినా సరే టేస్ట్ నచ్చింది, తప్పకుండా దీన్ని వదలకూడదు. అసలు ఇది కొంచెం పట్టుకుంటే వర్కౌట్ అవుద్ది, నా లైఫ్ సెటిల్ అవుద్ది. ఇదే మెయిన్ స్ట్రీమ్ పెట్టుకున్నారు. 1 kg 1 kg 2 kg 5 kg వరకు అలా ఆర్డర్లు వచ్చినాయి. కాకపోతే మేము మా అబ్బాయి మ్యాన్ పవర్ లేదు మనకి, నేను ఒక్కడిని చేయలేకపోయేవాడిని.
డాడీ చేసేవాడు ఒక్కడే ఆ నాన్ వెజ్ పికిల్స్ వరకు. ఆహా. వెజ్ పికిల్స్ మా గోపి వాళ్ళ వైఫ్ మా వదిన చేసేదన్నమాట. మొత్తం నాన్ వెజ్ పికిల్స్ డాడీ చేసేవారు, చేయలేకపోయేవారు. నేను కూడా ఆ కష్టం చూడలేకపోయేవాడిని. Okay. అక్కడ నాకు ఈ ఒక పక్క వీడియోస్ చేస్తూ ఒక పక్క మళ్ళీ పికిల్స్ నాకు అర్థమయ్యేది కాదు. ప్యాకింగ్ ఇట్లా కాదని చెప్పి ఆ వీడియో తీసేసా. 24 hours లో ఆ వీడియో తీసేసాను నేను. పికిల్స్ ఏదైతే అమ్ముతున్నామో పెడుతున్నామో తీసేస్తే అప్పుడు ఆ స్క్రీన్ షాట్లు తీసుకున్నారు. నంబర్ స్క్రీన్ షాట్లు తీసుకొని ఒక 2 months వరకు నాకు మెసేజ్లు పెడుతూనే ఉండేవాళ్ళు అనమాట. ఎవరైతే డబ్బులు వేసారో వాళ్ళకి మొత్తం రీఫండ్ చేసేసి పికిల్స్ కూడా పంపించేసి అది క్లోజ్ చేసి ఫామ్ హౌస్ కట్టాను నేను. పోన్లేండి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇటువంటి అన్ని ఉండవు. నాకు చూసుకొని ఎక్స్పీరియన్స్ ఉంది కొంచెం. ఇప్పుడు అసలు ఏం చేస్తే పికిల్స్ అయినా హోటల్ కూడా ఏమైనా ప్లాన్ చేస్తారు? హోటల్లో పికిల్స్ రెండిట్లో ఏదో అనుకున్నాను. హోటల్ కొంచెం అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్తుంది, సో పికిల్స్ అనేది ఫిక్స్ అయ్యాయి. స్టార్ట్ చేశాక మెల్లగా అది Maybe కొంచెం దాని నుంచి మనీ బాగుందంటే hotel. అలా హోటల్కి మనకి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి బాగా వచ్చినాయి అమ్మా. కానీ పంపించలేకపోయాను నేను. Foreign కూడా నుంచి పంపించలేదు, ఎక్కువ. ఒక్కరికి పాపం వాళ్ళకే కదండి మిస్ అవుతూ ఉంటారు. నా బాధ అదే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడో తెచ్చుకోగలుగుతారు వాళ్ళు పాపం కష్టం. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడి నుంచి మన ఇండియాకి వచ్చినప్పుడు హైదరాబాద్ వస్తారు, డైరెక్ట్ గా ఫ్యామిలీతో కార్ వేసుకుని మన ఫామ్ హౌస్ వస్తారు. చూడండి ఎంత అభిమానం. మరి ఎంత ఆనందం డల్లాస్, అనిపిస్తుంది. చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, యుఎస్ఏలో అసలు అన్ని కంట్రీస్, కెనడా కానీ లండన్ కానీ అందరూ గుంటూరు, రేపల్లి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైదరాబాద్ నుంచి మొన్న ఒక అబ్బాయి బండి వేసుకొని వచ్చేసాడు ఒంగోలు నుంచి. ఓ, అసలు అడ్రస్ తెలియదు, ఏం తెలియదు, మ్యాప్ లో గూగుల్ మ్యాప్ లో 160 చూసుకుంటూ కిలోమీటర్స్ వచ్చేసాడు. అండి మోటార్ బైక్ మీద వచ్చేసాడు ఆయన. నాకు చాలాసేపు విమానం చూడండి మరి. 2-3 hours కూర్చొని మాట్లాడుకున్నాం. ఇంటికి తీసుకొచ్చి చక్కగా టీ కాఫీ ఇచ్చి కూర్చుని అసలు అతను ఇక్కడ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ చేస్తారు. ఇదంతా సింక్ అవ్వదు అనమాట మాకు ఇప్పటికీ. అంటే 1 million రీచ్ అవ్వడము, మా కోసం ఎవరో రావడము, డాడీని ఆపి ఫోటోలు దిగడము, బస్సులో వెళ్తుంటే కూడా బస్సులో నుంచి గుర్తుపడతారు కదా ఉంటారు. యా, యా. చాలా చోట్ల సో ఇదంతా గుర్తుపట్టకుండా ఎలా ఉంటారు? నిన్న ఇక్కడ అదే షాపింగ్ మాల్ ఏది ఫారం మాల్కి వెళ్ళాం నిన్న డాడీకి బట్టలు కొందామని. ఆ ర్యాపిడో ఆటో దగ్గర నుంచి, ఆ డ్రైవర్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తుంటే ఇంకో ర్యాపిడో వస్తుంది కదా, ఆ డ్రైవర్ కూడా అసలు ప్రతి ఒక్కరు గుర్తుపడతాం. లోపల అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఎంత హ్యాపీగా ఉంటుందో. చాలా మా ఫీలింగ్ అసలు నేను ఊహించండి. నాకు చాలా హ్యాపీ. నాకు ఈ లైఫ్ కి ఇంకెందుకంటే ఏం కావాలనిపిస్తుంది ఒకసారి.